అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. నవంబర్ 21 శనివారం, కోటి సోమవారం. ఈరోజు కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన రోజుల్లో ఒక్కటైన సోమవారం, అదే కోటి సోమవారం. ఈరోజు దీని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్లకు కోటి సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు ఏ పుణ్యకార్యం చేసినా, అంటే దీపం వెలిగించినా, దానం చేసినా, పూజలు చేసినా, వేరే వాళ్ళకి సహాయం చేసినా ఇవన్నీ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈసారి కోటి సోమవారం నవంబర్ 21న వచ్చింది. అదే శనివారం నాడు. మామూలుగా కోటి సోమవారం అంటే సోమవారం నాడు వస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. ఎందుకంటే అందులో నేను కూడా ఒకదాన్ని. కోటి సోమవారం అంటే సోమవారం నాడు మాత్రమే వస్తుందని అనుకునేదాన్ని. ఈరోజు అంటే ఈసారి శనివారం నాడు చూశానన్నమాట. అప్పుడు నేను మా అమ్మని ఇలా అడిగాను, కోటి సోమవారం అంటే సోమవారం నాడే వస్తుంది కదా, శనివారం నాడు ఎందుకు వచ్చిందంటే అప్పుడు మా అమ్మ ఇలా చెప్పింది. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు అందరికి తెలిసుండొచ్చు, కానీ నాలాగా తెలియని వాళ్ళకి నేను ఈ విషయం షేర్ చేసుకుంటాను. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో వచ్చే రోజుని కోటి సోమవారం అంటారు. ఈ శ్రవణ నక్షత్రానికి ఏంటి సంబంధం అనుకుంటారు కదా. శ్రవణ నక్షత్రం అనేది విష్ణుమూర్తి అవతారాలలో ఒక్కటైన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన నక్షత్రం అన్నమాట. ఈ శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజు వస్తే దాన్ని కోటి సోమవారం అంటారు. ఈరోజు ఏ పుణ్యకార్యం చేసినా కోటి సోమవారాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ శ్రవణ నక్షత్రం సోమవారం నాడు కలిసి వచ్చిందనుకోండి కార్తీక మాసంలో, ఆ కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఆ రోజు చేసిన ఏ పుణ్యకార్యమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ అలాగా సోమవారం నాడు రావడం కొంచెం అరుదు, అంటే ఒక 5 ఏళ్ళకి అలాగ వస్తుందన్నమాట. ఈసారి సోమవారం రాకపోయినా శనివారం నాడు వచ్చింది. శనివారం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనాంతరం ఉపవాస దీక్షను విరమించి ఈరోజు సాయంత్రం ఏదైనా శివాలయానికైనా విష్ణాలయానికైనా వెళ్ళి దీపం వెలిగించి ఒక్కసారి కార్తీక దామోదర ఆవాహయామి అని చెప్పి దీపాన్ని వెలిగించండి. మీకు ఆ కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఈరోజు శివకేశవులకు చాలా ప్రీతికరమైన రోజు. ఒకవేళ ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా మన ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే తులసి కోట, అది లేకపోతే మన దేవుడి గది ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ శివకేశవుల్ని మనసులో తలుచుకొని భక్తితో దీపాన్ని వెలిగించండి. ఈరోజు ఇలా పూజ చేయడం వల్ల, ఏ పుణ్యకార్యం ఆచరించడం వల్లైనా మనకి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు, అంటే శక్తి లేని వాళ్ళు అల్పాహారమైనా తీసుకోవచ్చు. ఆ దేవుడికి తెలుసు కదా మన శక్తి ఎంత మాత్రమో. ఈరోజు శివనామమైనా విష్ణునామమైనా ఎవరి మంత్రమైనా మీకు వచ్చింది ఏదైనా ఆ దేవుడి ముందు చదువుకోండి, మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇదేం నా సొంతగా చెప్పిన విషయం కాదు, మా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అది ఒక నలుగురికైనా ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.